కొంచెం ఇది ఇదిగోండి మనం వేసిన సీడ్ బాల్ నుంచి మొక్క రావడం కనిపిస్తోంది. ఇలా ప్రతి ఒక్కరూ సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేస్తే మొక్కలు విరివిగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, మనం పరిశీలిస్తే ఈ పక్కనే ఇంకో సీడ్ బాల్ ఉంది, దీనిలోంచి మొలకొస్తూ ఉంది. ఈ మొలకని మనం చూడొచ్చు. అలాగే ఇదే ప్రాంతంలో మనం వేసిన సీడ్ బాల్స్ లోంచి ఇంకా చాలా మొలకలు వచ్చి ఉన్నాయి. ఇలా వచ్చే సీడ్ బాల్స్ ని మనం పరిశీలిస్తే ఇదిగోండి ఇక్కడ ఈ సీడ్ బాల్స్ లోంచి చింత మొక్క వస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా సీడ్ బాల్ వేసి సామాజిక వనాలు పెంపొందించేందుకు కృషి చేయాలని మనం కోరుతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున సామాజిక వనాలు పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. దుబార్ బీట్ నరవ ఆరఫ్ నుండి విశాఖపట్నం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర దామా గారు, అలాగే సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఈవాణి గారు ఆదేశాల మేరకు నరవ ఆరఫ్ నుండి 569, 568, 567, 566 కంపార్ట్మెంట్ నెంబర్లో మేము విత్తన బంతులు తయారు చేసి మేము డ్రోన్ల ద్వారా ఆయా కంపార్ట్మెంట్లో డ్రై ల్యాండ్లో ఉన్న ఆర్ఎఫ్ ఏరియాలో మేము విత్తన బంతులు జల్లుతున్నాము. ఇందుకు గాను మాకు సహకరించిన గ్రామ ప్రజలు విధుల నర్వ అండ్ తమ్మయ్యపాలెం అండ్ నర్వ గ్రామస్తుల సాయంతో ఇక్కడ విత్తన బంతులు జల్లుతున్నాం. సాంకేతికతను కూడా జోడించి కొత్తగా వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ సంవత్సరం విత్తన బంతులను మనం డ్రోన్స్ ఉపయోగించి విత్తన బంతుల వితరణ అన్నది డ్రోన్స్ ద్వారా విత్తన బంతుల్ని మనం ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో, అంటే ఎక్కడికైతే మనం వెళ్ళి వేయలేమో మాన్యువల్గా అలాంటి ప్రాంతాల్లో మనం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం డివిజన్లో గత 21వ తారీఖున ఫస్ట్ కొమ్మాదిలో అక్కడ ఉన్న కంబాల్కొండ ఎక్స్టెన్షన్లో స్టార్ట్ చేసి వర్క్ వివిధ ఏరియాస్లో వివిధ ఫారెస్ట్ అంటే సెక్షన్స్లో ఆర్ఎఫ్లో స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి చేసుకుంటూ వస్తూ ఈ రోజుకి విశాఖపట్నం డివిజన్కి ఈ రోజుతో కంప్లీట్ చేయడం జరిగింది డ్రోన్స్ ద్వారా
చేయడం ద్వారా జరిగింది. పెదగంట్యాడ, ఆనందపురం, కొమ్మాది, ఎర్రకొండ అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న RF ఏరియాస్లో ఈ డ్రోన్స్ సహాయంతో విత్తన బంతులను వెదజల్లడం అన్నది వివిధ స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి అలాగే ESS ఇతర సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. కింద ఇది చేస్తున్నాము. తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ పెంచడానికి ఒక టార్గెట్ ఉంది మనకి. సో అది దాని కోసం మనము ఈ సంవత్సరంలో సుమారుగా 7 lakh సీడ్స్ డ్రోన్ తర్వాత మాన్యువల్ గా మనం బ్రోడ్కాస్టింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము 1,00,000 వరకు బ్రోడ్కాస్టింగ్ చేసాము, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇన్యాక్సెసిబుల్ ఏరియా ఉన్నాయి అక్కడ మనము డ్రోన్ తో చేస్తున్నాము. యాక్సెసిబుల్ ఏరియాలో మనము మాన్యువల్ గా చేస్తున్నాము. సో అది ఒక టార్గెట్ మనము అచీవ్ అవుతాము గ్రీనరీ పెంచుకోవడానికి మన జిల్లాలో.